విద్యా పాస్వర్డ్ని మీరు చాలా తొందరగానే క్రాక్ చేశారు. అరే, పాస్వర్డ్ క్రాక్ చేయడం చాలా సులభమైన పని సార్. కష్టమైన పని ఇప్పుడే మొదలు పెట్టాను. మరి దీని నుండి ఎందుకు చేయలేదు? నేను ముందే ఐపీ అడ్రస్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు నా మ్యాజిక్ మిషన్ పని మొదలు పెట్టింది. థ్యాంక్ యూ. మీ అసలు పేరేంటి? మేడం, డార్క్ వెబ్లో ఏకైక సూర్యుడిని నేను. ఇక అందరూ నన్ను నా ఐడితోనే గుర్తుపడతారు, ముల్లా హ్యాకర్. కానీ అమ్మతోడు మేడం, ఈరోజు మొదటిసారి నేను మీకే నా అసలు పేరు చెప్తున్నాను. కాసిం. నైస్ వర్క్ కాసిం గారు. థ్యాంక్ యూ కాసిం గారు అనండి మీరు. 406 వైశాలినగర్, కోట్రా. 7722997702. ఇదంతా ఏంటి? ఇది అడ్రస్ మేడం. ఏ ఫోన్లో నుండి అయితే మీ చెల్లెలికి ఆ వీడియో పంపించారో ఆ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆన్ మోడ్లో ఈ అడ్రస్లో ఉంది. మిగతాది ఫోన్ నంబర్. నిజంగా? ఇప్పుడు ఐపీ అడ్రస్ అయితే అదే చెప్తుంది. ఐమ్ టయర్డ్. లాడ్లీ, నువ్వు డిన్నర్ చేసి, నాకిక్కడ కొంచెం పనుంది, సరేనా? ఓకే మేడం. అరే మేడం, హౌ కమ్ యూ డింట్ ఈవెన్ కాల్? ఐ గెస్ కొన్ని రోజుల వరకైనా ఇది ఇంకా నా ఇల్లే కదా. ఆఫ్ కోర్స్ నీ ఇల్లేది. కానీ నువ్వు ఇలా అడ్డుగా నిలబడి ఉంటే నేను లోపలికి ఎలా వస్తాను సుమిత్? కమ్ కమ్. ఓ ఐఎమ్ సో సారీ. ఐ థింక్ ఐ గాట్ ఇన్ ఎట్ ఎ రాంగ్ టైమ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. Brishna, this is Anuradha, my wife. She is a super cop. Anuradha, this is Brishna, Afghan Pashtun lineage from Hamburg, Germany. One of the world's leading YouTuber. ఎనఫ్ సుమిత్. మేమిద్దరం కలిసి నా కవితల మీద ఒక పాడ్కాస్ట్ షూట్ చేస్తున్నాం. ఐ సీ. Nice to meet you, Anuradha. హాయ్. Sumit, you didn't tell me about your super cop wife? వి గోయింగ్ త్రూ డివోర్స్. Oh, sorry. యా. సుమిత్, నీకు ఇక్కడ ఇంకా ఎంత టైం పడుతుంది? నేను కొన్ని సామాన్లు తీసుకోవాలి, అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 30 minutes, right Brishna? Yeah. కూల్ Cool? కూల్. ఐఎమ్ సారీ. Yeah, వెళ్ళు. నాన్న. లేదు, మీరు అమ్మ భోజనం చేసేయండి, నాకు ఇక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మీ ముద్దుల అల్లుడు ఎవరో బ్రష్ణ అనే అమ్మాయితో తన జీవిత పాడ్కాస్ట్ తయారు చేసుకుంటున్నాడు కింద. నాకెందుకు బాధగా ఉంటుంది? తన లైఫ్ అది. సరే నాన్న, నేను ఉంటాను. ఓకే, బాయ్. అరే, నీ బ్రష్ణ నిన్ను ఇంత త్వరగా వదిలేసిందా? అను, బై ఛాన్స్ నువ్వు జలస్ అయితే ఫీల్ అవ్వట్లేదు కదా? జెలస్ మై ఫుట్. అండ్ ప్లీజ్, నువ్వు నన్ను ఇలా ఆను గిన్ను అని పిలవకు. ఇక నువ్వు ఎంతమంది అమ్మాయిలతో వైన్ తాగుతావో, ఎంజాయ్ చేస్తావో, పార్టీ చేసుకుంటావో, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఫర్ గాడ్ సేక్ యార్, మేమిద్దరం ఒక పాడ్కాస్ట్ కోసం రికార్డ్ చేస్తున్నాం.
తను ఫారినర్, ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా. నీలాగా టీ అయితే తాగదు కదా. స్టాప్ ఇట్ సుమిత్. నేను నా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను, అది తీసుకుంటున్నా. ఓకే, అండ్ ఇంకొకటి, మన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. సో ఐల్ సెండ్ యూ ద పేపర్స్, ప్లీజ్ సైన్ ఇట్. డన్. కూల్. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసిం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యూ లేటర్, ఓకే? ఈ దెబ్బ ఎలా తగిలింది? తాళం పలగొడుతుంటే. టెట్నస్ షాట్ తీసుకున్నావా లేదా? మన ముందు హాస్పిటల్లోనే కదా, వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే. డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఎక్కువగా ఉంటుంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 సెకండ్. మరి ఇదెలా తగిలింది? కోపంలో గుద్దేశాను. ఇలా నువ్వు ఊరికే హీరో అవ్వడం ఎప్పుడు ఆపుతావు? టీచర్కి కోపం రాకూడదా ఏంటి? అరే జగదాంబే గారు, సుమిత్ కూడా మీకు ఫీజు ఇస్తాడు కదా, మరి ఇంకేంటి? సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఉండండి. ప్లీజ్ కమేన్. జై హింద్ మేడం. జై హింద్. మీకు కొరియర్ వచ్చింది. ఈ ఫోన్ నుండి విద్యకి వీడియో మెయిల్ ద్వారా సెండ్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఇందులో ఇలాంటి ఇమెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిగతా స్టూడెంట్స్కి కూడా ఇలానే పంపించారు.
ఓ స్వదేశ్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే వదినా. నమస్తే. కొంచెం పనుండి ఇందూరు వచ్చాను. గౌతమ్ నన్ను కలిసి వెళ్దామని. రా లోపలికి. ఏమైంది వదినా?